ఓకే, మీరైతే గిన్నె రాళ్ళెక్కిచ్చారు, అంత సెట్ చేసి పెట్టేశారు. కాకపోతే మీరు తింపితే మాత్రం పిండి అయితే సన్నం వస్తలేదు, మొత్తం పోతుంది. ఇది ఉంటుంది కదా సైడ్ది, మొత్తం పోతుంది. కాకపోతే పిండి అయితే సన్నం వస్తలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకటి మాత్రం ఆలోచించాలి. అదేంటిదంటే రౌతులు దంగాయి. మనం లోపల రౌతు ఉంటుంది కదా, ఇప్పుడు రాడుకుంటుంది రౌతు. ఇప్పుడు రాడుకు గిట్లు ఉంటుంది రౌతు అనేది, ఇట్లా రౌతు ఉంటుంది. ఒక వెనుక కొండ నుండి మిగతా ఏమో ఇటు ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాం. ఇప్పుడు కింద చిన్న బొడ్డు ఉంటుంది, బొడ్డు ఉండి ఇటు రౌతు ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఇందులో పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు రౌతు ఏడు ఉండే, ఒకటో పాయింట్ కాడ ఉండే, అది అట్లే ఉంచి మీరు గాలిలో కొట్టి కొంచెం పట్టి దించి ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఇది మొత్తం పోతుంది లోపలికి, మొత్తం పోయినా కానీ పిండి స్నానం అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ ఇప్పాలి. ఇప్పేసి ఇక్కడ పాయింట్స్ ఉంటాయి కదా, ఒకటో పాయింట్, రెండో పాయింట్, మూడో పాయింట్. ఒకటో పాయింట్ వెనక్కి వెళ్ళి రెండో పాయింట్ వెనక్కి ఎక్కేయాలి. అంటే రాళ్ళు దంగిన కొద్దీ మనం ఏం చేయాలంటే, రాళ్ళు ఉంటాయి కదా, దంగిన కొద్దీ ఒకటి నుంచి రెండు దంగినకు మూడు నుంచి 4 ఇట్లా పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నప్పుడు మాత్రం మీకు రౌతులు అనేది ఇది ఫ్రీ అవుతుంది అన్నట్టు. ఇది మొత్తం పోదు అన్నట్టు. ఇక ఇది మొత్తం పోతే రౌతు దంగినట్టే, అది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. ఇక తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇది కొంచెం 1 ఇంచు మంద ఉందనేటప్పుడు మాత్రమే ఇప్పుకోవాలి. ఇప్పుకొని దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగా పాయింట్ టు పాయింట్ జరుపుకొని గాలిలో కొట్టి ఎక్కించుకుంటే పిండి సాపు ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు మొత్తం వేసిన రాళ్ళు మొత్తం దంగిపోయినాయి, కొంచెం ఉంది గింతతనం ఉంది, అంటే రౌతు గింతతనం ఉంది. అయినా కానీ ఇప్పుడు పాయింట్స్ అన్నీ నిండిపోయినాయి. ఇటున్న రౌతు దీనికి అందుతలేదు. అప్పుడు మనం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు కావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పక్క 3 నట్లు ఉంటాయి వేసుకు, 1 2 అవతల పక్క ఒకటి ఉంటుంది. దీనికి గింత చెక్క బెన్లు వేసుకోవాలి. ఈడొకటి ఆడొకటి చిన్న ముక్కలు వేసుకొని ఈ రౌతును కొద్దిగా ముంగడికి, అంటే మనం చెక్క వేసుకోవడం ద్వారా కొద్దిగా ముంగడికి వస్తుంది. కొద్దిగా ముంగడికి వచ్చినప్పుడు ఇది మొత్తం దంగేదాకా నడుస్తుంది. ఎక్కువ మనకు ఏ రౌతు దంగుతుంది అంటే ఈ పక్కున్న రౌతు మాత్రమే దంగుతుంది, ఈ పక్కున్న రౌతు దంగది. అదొకటి అర్థం చేసుకోవాలి మీరు. ఇది గైస్ ఈరోజు నేను మీ ముందుకు పట్టుకొచ్చిన సమాచారం. అయితే మీకు ఈ రాడు, ఈ పక్క పుల్లి, ఈ 2 అర్థమైనాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసేయండి.